3 జిల్లాలు చేశారు, 3 అధ్యక్షుల్ని నియమించారు. ఆ తర్వాత గ్రేటర్ను వదిలేసినట్టేనా? మిగిలిన పార్టీలు ఎన్నికలకు సిద్ధమవుతుంటే అధికార పార్టీ ఆదమర్చిందా? గ్రేటర్ హైదరాబాద్ అంతా ఒకే గొడుగు కింద ఉంటే నాయకత్వానికి కష్టమవుతుందని కాంగ్రెస్ పార్టీ 3 జిల్లాలుగా విభజించుకుంది. ఓల్డ్ సిటీ అంతా హైదరాబాద్ జిల్లాగా, సికింద్రాబాద్, ఖైరతాబాద్ను డివైడ్ చేసుకుంది. జిల్లాలు ఏర్పడ్డాయి కాబట్టి హైదరాబాద్ జిల్లాకు సయ్యద్ ఖలీద్ సైఫుల్లాను, ఖైరతాబాద్ జిల్లాకు యూత్ లీడర్ మోత రోహిత్ను, సికింద్రాబాద్కి దీపక్ జాన్ను అధ్యక్షులుగా నియమించింది. అంతవరకు బాగానే ఉంది. అధ్యక్షులను పార్టీ నాయకత్వం వేసింది. కానీ కమిటీ వేయలేదు. అధ్యక్షులు గ్రౌండ్లో పనిచేయడం లేదు. గ్రేటర్ ఎన్నికలు దగ్గర పడుతున్నాయని మిగిలిన పార్టీలు ఇప్పటికే డివిజన్లు వారీగా పని మొదలుపెట్టాయి. కానీ కాంగ్రెస్ నేతలు మాత్రం గల్లీల వైపు చూడడం లేదు. బస్తీల్లో తిరగడం మానేసినట్లు కనిపిస్తోంది. పదవులొచ్చిన నేతలు మనకు పదవి వచ్చిందిలే అనుకుంటున్నారు తప్పితే పార్టీ నిర్మాణం గ్రేటర్ ఎన్నికలకు సిద్ధమవ్వాలన్న ఆలోచనే మరిచిపోయినట్లుంది. పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ గ్రేటర్పై ఫోకస్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అన్న చర్చ పార్టీలోనే గట్టిగా వినిపిస్తోంది. గ్రేటర్ ఎన్నికలు కాంగ్రెస్కి సవాల్. గ్రేటర్ను 3 కార్పొరేషన్లుగా విభజించింది ప్రభుత్వం. 300 డివిజన్లయ్యాయి. అసలే గ్రేటర్లో పార్టీ అంతంత మాత్రం. ఎమ్మెల్యేలు కూడా ఇద్దరే. 2 సీట్లు కూడా ఉప ఎన్నికల్లో గెలిచింది కాంగ్రెస్. అలాంటి గ్రేటర్లో పార్టీ యాక్టివిటీ అసలు కనిపించడమే లేదు. జిల్లా అధ్యక్షులుగా హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిని ఇప్పటి వరకు పార్టీలో చాలా మంది నాన్ లోకల్ అంటూ ప్రచారం చేశారు. కాదని చెప్పే స్థాయిలో యాక్టివిటీ కూడా లేదు. ఇక ఖైరతాబాద్ జిల్లా అధ్యక్షుడు మోత రోహిత్ యూత్ కాంగ్రెస్ నుంచి డీసీసీ స్థాయికి ఎదిగారు. యూత్ కాంగ్రెస్లో ఉండగా నిత్యం ఏదో ఒక యాక్టివిటీ చేస్తూ ఉండేవారు. కానీ డీసీసీ అయ్యాక తన పరిధిలోని డివిజన్ల మీద ఇంకా ఫోకస్ చేసినట్లు లేరు. పార్టీ పదవులు ఇచ్చింది, పని కూడా చెప్తేనే చేస్తారా అనే స్థాయిలో గ్రేటర్ నాయకత్వం మీద పార్టీ అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక సికింద్రాబాద్ జిల్లా అంతే. డీసీసీ అధ్యక్షులుగా మంచి గుర్తింపిచ్చింది పార్టీ. కానీ ఇప్పటి వరకు గ్రేటర్లో కాంగ్రెస్ కార్యక్రమాలే లేవు. మూసీపై ఇంత రచ్చ జరుగుతున్నా గ్రేటర్ కాంగ్రెస్ చేసింది ఏం లేదు. గ్రేటర్లో అసెంబ్లీ సీట్లు కూడా పెరగనున్నాయి. నాయకులను తయారు చేసుకోవాలి. ఓవైపు డివిజన్ స్థాయిలో, మరోవైపు అసెంబ్లీ స్థాయిలో నాయకత్వం పెంచుకోవాలి. కానీ గ్రేటర్ నేతలు ఆ దిశగా అడుగులు వేయడం మానేసినట్లున్నారని పార్టీ శ్రేణుల్లో చర్చ వినిపిస్తోంది. పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ గ్రేటర్పై ఫోకస్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని పదే పదే కార్యకర్తలు చెబుతున్నారు. చూడాలి మరి గ్రేటర్ నేతలు పనిలో పడతారా, లేదంటే పీసీసీనే గ్రేటర్ నేతలను గాడిలో పెడుతుందా?